సలార్, కల్కి 2898 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలు చేస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా మొదలైన మెల్లగా వర్క్ జరుగుతూ వచ్చింది. కల్కి సినిమా విడుదల తర్వాత రాజా సాబ్ స్పీడ్ అందుకుందని నిర్మాత విశ్వప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా ఎప్పుడొస్తుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ లుక్, ముగ్గురు హీరోయిన్స్, సంజయ్ దత్ పాత్ర, ఇలా కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా తమన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూరకాలు ఖాయమనిపిస్తుంది. 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి మాస్ ఆల్బమ్స్ తో ప్రభాస్ రాబోతున్నారు. బాహుబలి 2 సినిమాలతో పాటు ఆ తర్వాత వచ్చిన సినిమాలు దాదాపు అన్ని కూడా భారీ యాక్షన్ సినిమాలే. రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా ఉంటూ వచ్చాయి. అందుకే మా సాంగ్స్ కి ఆ సినిమాలో స్కోప్ లేదు. ఎట్టకేలకు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో పూర్తి స్థాయి మాస్ ఆల్బమ్ ని రెడీ చేస్తున్నట్లుగా సంగీత దర్శకుడు తమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పాటలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా హింట్ ఇచ్చేశారు. ఆల్బంలో 6-7 పాటలుంటాయి. 4 పూర్తి చేశాం, మిగిలినవి కంప్లీట్ చేయాల్సి ఉంది. సినిమాలో 30 నుండి 40 ఓఎస్టీ ట్రాక్స్ ఉండబోతున్నాయి. ఇవి టాలీవుడ్ లో బెస్ట్ ఓఎస్టీగా నిలవబోతున్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఆల్బంలో ఇంట్రొడక్షన్ సాంగ్, మాస్ నెంబర్, ఐటమ్ సాంగ్, 3 అమ్మాయిలతో సాంగ్, 3 పాటలు పాటు థీమ్ సాంగ్ కూడా ఉండబోతుందని, రాజా సాబ్ కోసం డిఫరెంట్ వరల్డ్ ను సృష్టిస్తున్నామని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్ లో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాడు తమన్. ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తమన్. ఇక ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా భారీ అంచనాలున్న చిత్రం ది రాజా సాబ్ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి దర్శకత్వాన్ని వహించిన ఈ చిత్రం రొమాంటిక్ హర్రర్ జోనర్ లో వస్తుంది. ప్రభాస్ ఇంతకు ముందు అన్వేషించని జోనర్. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.